సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నీలి వెంకటేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు కత్తెర గుర్తుకు ఓటు వేస్తే గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతానన్నారు. నిరుపేద ఆడపిల్లలకు పెళ్లి కానుక, ప్రతి కుటుంబానికి జీవిత బీమా, ఇంటికి వాటర్ క్యాన్, స్కూల్ పిల్లలకు బ్యాగులు, ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, యువత, మహిళలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి అందరి చిన్నపిల్లల కాంచెలి పెద్దవాళ్ళ ముసలిముల దాకా నేను సుపరిచితుని. వాళ్ళందరికీ సేవ చేసిన అదే స్ఫూర్తితోటి, మంచి విజన్ తోటి సహకరిస్తే అన్ని మంచి పనులు చేస్తారని భగవంతుడు నా మీద మంచి ప్రేమతో కత్తెర గుర్తు ఓడేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని, అందరికీ అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు మంచి మంచి కార్యక్రమాలు చేసి పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కత్తెర గుర్తుకు ఓడేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నన్ను దీవించండి. బందారం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అయితే మహిళలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, యువకులైతేనేమి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన నీల వెంకటేష్ గారికి ఇంత పెద్దతో సాగపరిచిన గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజే యువకుడు కాబట్టి 3 రోజులు ఉన్నది కాబట్టి కంటికి నిద్ర లేకుండా ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారో అన్న జిమ్ముకులను మనం గ్రహించుకుంటా తప్పక చేస్తే యువకుడు ఆయనకు, ఎందుకంటే ఇంతకుముందు గ్రామంకు అభివృద్ధి చేసిన అదున్నది, గ్రామ కమిటీగా అధ్యక్షుడు చేసిండు, తర్వాత మన విలేజ్ స్టడీ కూడా చేసిండు కాబట్టి చాలా ఏళ్ళు చేసిండు. అభ్యర్థి నీల వెంకటేష్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి మరి మాకు మరింత బలాన్ని చేకూర్చి మరి గ్రామాభివృద్ధిలో మమ్మలను భాగస్వామ్యాలు చేయవలసిందిగా నేను శిరస వంచి మరి పేరున వినవించుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మరి సిద్దిపేట జిల్లా ముందుంటే అందులో కొండపాక మండలం, ఆ కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి, బందారం, దుద్దడ దర్శిందిగా నేను